హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనందరికీ తెలుసు కేకే సర్వేస్ తెలుగు రాష్ట్రాల్లో ఎంత ప్రభంజనం సృష్టించిందో. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, గత 2 ఎలక్షన్స్ కంటే దాదాపు 2018 నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన చెప్పిందే సత్యంగా జరుగుతూ వచ్చాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఆయన ఒక మనం పొలిటికల్‌లో అంటే ముఖ్యంగా ఏదో వేదాంతం చెప్తారు. లేదంటే ఇంకొకటో అంటే కాలజ్ఞానం ముందే రాసుకొని చెప్తారేమో గానీ, ఆయనకి ఎలా తెలుస్తుందో ఏంటో, ఆయన చేసే సర్వే ఎలా ఉంటదో ఏమో తెలీదు గానీ, ప్రస్తుతానికి ఆయన ఇప్పుడు ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, టోటల్ ఇండియా మొత్తం గూడా ఆయన ఫేమస్ అయిపోయారు. ఒక్కసారిగా నార్త్‌లో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్‌లో కూడా కేకే సర్వేస్‌కి సంబంధించి కేకే గారు చాలా ఒక అద్భుతమైనటువంటి స్ట్రాటజీతో ఈసారి అక్కడ రిజల్ట్‌ని గూడా ముందే చెప్పి ఒక సంచలనం సృష్టించారు. మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాలకే పరిమితమైనటువంటి కేకే సర్వే రిపోర్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది. ఇప్పుడు ఆయనతో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడడానికి మనతో పాటు కేకే సర్వేకి సంబంధించి కేకే సర్వే చీఫ్ కిరణ్ గారు మనతో పాటున్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే. నమస్తే హరీష్. సార్ ఏం సార్ ఏంటి ఒక్కసారిగా మళ్ళీ ప్రభంజనం సృష్టిస్తున్నారు. అటు నార్త్‌లోకి వెళ్ళి కూడా ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్‌ని మీరు ముందే మీ సర్వే ద్వారా బయటికి తీసుకొచ్చారు. ఎలా ఉంది సార్? నార్త్‌లో ఎలా ఉంది ఇప్పుడు? అదే మనం ఇంతకుముందు చెప్పినట్టుగా జమ్మూ అండ్ కాశ్మీర్, హర్యానా కూడా ఆహ్, మోస్ట్‌లీ కాంగ్రెస్ గెలిచేదానికి ఆస్కారం ఉంటుందని చెప్పాము. అట్లాగే నంబర్స్ కూడా ఓవరాల్‌గా చెప్పడం జరిగింది. బట్ దాని అవును దగ్గరగా సార్. వస్తున్నాయి ఇప్పుడు ట్రెండ్స్ చూస్తుంటే. అవును సార్. హ్యాపీగా ఉందండి. ఆల్మోస్ట్ మనం చెప్పినట్టుగా నాట్ ఓన్లీ హర్యానా ఇది కాదండి. ఎక్కడైనా కానీ కమింగ్ ఎలక్షన్స్ లో మనం అబ్జర్వ్ చేస్తున్న డేటా ప్రకారం చూస్తే ఇదే ఫ్లోలో వెళ్తే అంటే ఇదే ఫార్మాట్ సో కాల్డ్ స్ట్రాటజీ ఏదైతే అప్లై చేస్తుందో బీజేపీ ఆ స్ట్రాటజీలో వెళ్తే మటుకు కష్టం గెలవడం, కాంగ్రెస్ అన్ని చోట్ల గెలిచేదానికి ఆస్కారం ఉంది మేడం. ప్లస్ ఓకే. హర్యానాలో మనం సింగిల్ నెంబర్స్ కూడా చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ నేషనల్ ఛానల్స్, నేషనల్ సర్వీస్ కంటే కూడా మోస్ట్ చాలా యాక్యురేట్ బెటర్‌గా. తగ్గించుకొచ్చేదానికి ఆస్కారం ఉందండి. అవును సార్. అవును సార్. ఏం సార్ అసలు అంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఒక ఎవరు ఊహించని రిజల్ట్ మీరు చెప్పారు ముందే. అంటే ఆఖరికి ఇంక్లూడింగ్ అధికార పార్టీ ఇప్పుడున్న అధికార పార్టీ గూడా అంచనా వేయలేదు. ఇప్పుడు అక్కడ కూడా మీరు అంటే ఎలాంటి సర్వే చేస్తున్నారు సార్? మీకు ముందే అంటే ఏమన్నా ఒక చెప్తున్నారా? లేదు అట్లా ఏం లేదు. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనం సర్వే కంపెనీ అధినేతగా ఉన్నప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ప్రభావం ఆబ్వియస్ గా కంపెనీ మీద భావజాలం పడుతున్నట్టు. సో మనం ఇనిషియల్ గా ఎటువంటి పార్టీకి మనం లొంగకుండా లేదా ఎటువంటి భావజాలానికి లొంగకుండా ఉండడం, ప్రీ డిటర్మైండ్ గా అంటే ఆల్మోస్ట్ ఇది గెలిచేయాలి అని మన నమ్మకం, కోరిక దాని మీద ప్రభావం చూపించకుండా ఉండడం, న్యూట్రల్ భావజాలంతో ఉండడం ఒక అడ్వాంటేజ్ అండి. నేషనల్ ఛానల్స్ కానీ సర్వీస్ కానీ అబ్జర్వ్ చేస్తుంటే ఎక్కడో వాళ్ళకి కూడా సో కాల్డ్ మనకు ఇక్కడ కొన్ని ఛానల్స్ చూస్తున్నట్టుగా బీజేపీ పట్లనో, కాంగ్రెస్ పట్లనో ద్వేషమో, ప్రేమో ఏదో ఒకటి ఉండడం వల్ల అవును. తెలియకుండా నెంబర్స్ డైల్యూట్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. ఆ ఓకే. న్యూట్రాలిటీని మెయింటైన్ చేయడం ప్లస్ మనం చేస్తున్న ప్రాసెస్ ఏపీలో ఏదైతే ఫాలో చేస్తున్నామో మామూలుగా పీపుల్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవడం, ఐవీఆర్ కాలింగ్ కానీ, టెలిఫోనిక్ కానీ, అట్ ది సేమ్ టైం మన స్లీపర్ సెల్స్ ప్రతి నియోజకవర్గంలో ఏర్పరచుకోవడం, వాళ్ళతో కాంటాక్ట్ లో ఉండడం, డేటా సైన్స్ అప్లై చేయడం. ఇంతకుముందు పోలిసి ఇప్పుడు ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది కాబట్టి ఆ ఎడ్జ్‌లు తీసుకున్న డిసిషన్స్ లో గాని, సో వీటిలో మనం ఫార్ హెడ్ గా ఉండగలుగుతున్నాం అండి. ఓకే. మేజర్ రీజన్స్ ఇవనుకుంటున్నాను. అంటే మీరన్నట్టు అంటే ఇప్పుడు ఇక్కడ కంటే హిందుత్వం అక్కడ ఎక్కువగా కనిపిస్తది. ఇప్పుడు రామ మందిరం ఓపెన్ అయింది. 2019 ఎలక్షన్స్‌లోనే ఆ రిజల్ట్ బీజేపీ మీద పడింది. ఇప్పుడు ఇంకా అది ఎక్కువయిందంటారా? ఇది ఎక్కడ అంటే కూడా కంపేర్ ముఖ్యంగా టు హిందూ నార్త్ టు సౌత్ ఇన్ఫాక్టింగ్ ఏం చిన్న కనిపించలేదా? డిఫరెన్స్ ఉందండి. ఒక 40 ఇయర్స్ నుంచి బీజేపీ ఉంది కాబట్టి హ్మ్. ఆల్మోస్ట్ ఇక్కడ ఏంటంటే ఒక సాచురేషన్ పాయింట్ కి ఆ భావజాలం వెళ్ళిపోయింది. ఇంకా దాని మీదే ఓట్ బ్యాంకింగ్ అంటే కష్టం. ఆబ్వియస్ గా కోర్ ఓకే. ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది. ప్రతి పార్టీకి ఆ భావజాలంతో ఏదైతే ఉంటుందో అది కులం బేస్డ్ గానీ, ప్రాంతం బేస్డ్ గానీ, మన కులం ఉండాలి, మన మతం ఉండాలి, లేదా మన ప్రాంతం యెస్. ఉండాలి అనేది ఇనిషియల్ గా వర్కౌట్ అవుద్ది. లాంగ్ అవును. టర్మ్ గా ఆ బేసిస్ మీదే లాంగ్ టర్మ్ గా కరువు తీసుకోవడం, ఎలక్షన్స్ లో గెలవడం అనేది కష్టం అవుద్ది. ఇప్పటికి కూడా స్టిల్ కోర్ ఓట్ బ్యాంకింగ్ బీజేపీకి ఉంది. బట్ ఆ కరువు ఏదైతే కోరుకుంటారో జవాన్ల నుంచి కానీ, లేదా నవజవాన్ అంటే యువత ఉద్యోగాల పట్ల కానీ, అగ్నివీర్ సంబంధించి కానీ, మెయిన్ జాట్ కమ్యూనిటీ అగేన్స్ట్ ఉండడం కానీ, రైతులు కానీ, 10 ఆ! ఇయర్స్ నుంచి ఉన్నటువంటి యాంటీ ఇన్కంబెన్స్ కానీ, ఇవన్నీ ఫేవరింగ్ టు కాంగ్రెస్ అవుతున్నాయి. ఇక్కడే బీజేపీ ఓట్ బ్యాంక్ నుంచి కాంగ్రెస్ కి వెళ్తున్న షిఫ్ట్ అవుతున్న ఓట్ బ్యాంకింగ్ ఉంది. దానికి కాంగ్రెస్ కూడా రెడీగా ఉంది తీసుకునేదానికి. అంటే ముఖ్యంగా హర్యానా, పంజాబ్ ఈ ప్రాంతాల్లో చూసుకుంటే గత కొద్ది రోజులుగా మనం కొద్ది సంవత్సరాలుగా బీజేపీ మీద యాంటీగానే వాళ్ళ రైతులకి సంబంధించినటువంటి ధర్నాలు, రాస్తారోకోలు ఢిల్లీ వరకు వచ్చి చాలా ఇబ్బంది అంతా కూడా ఇదంతా ఈ ఇంపాక్ట్ ఇప్పుడు బలంగా పడిందంటారా? కరెక్ట్ అండి. అంటే మనకు ఇక్కడికి సౌత్ కి నార్త్ కి నేను చెప్పినట్టు
నార్త్ సౌత్ లేదంటే మనకి ఇప్పుడిప్పుడే ఆ భావజాలం పెరుగుతూ కరెక్టే కదా అనే సెక్షన్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ పెరుగుతున్నప్పటికీ నార్త్ లో ఆ సాచురేషన్ పాయింట్ పెరిగి ఈ ప్లస్ ఫార్మర్స్ ఎడ్యుకేషన్, మనకి బ్రిడ్జ్ పోర్షన్ ఫోగట్ మధ్య జరిగిన ఇష్యూ లోకల్ గా పెనట్రేట్ బాగా అయింది. ఇప్పుడు మనకు రైతులకి కనీస మద్దతు ధర ఇక్కడ దాని సాటిస్ఫాక్టరీగా లేకపోవడం, లోకల్ ఆర్గనైజేషన్స్ స్ట్రెంగ్ కాకపోవడం, ఇంకా వీటి ప్రభావం ఎక్కువ పడడంతో బీజేపీ నుంచి కాంగ్రెస్ కి ఎక్కువ షిఫ్ట్ అవుతుందండి. అంటే ముఖ్యంగా ఈసారి ఈ ఎవరైతే అథ్లెట్స్ ఉన్నారో ఈ వీళ్ళు కొంత చాలా ఎక్కువ అవును. ఇంపాక్ట్ చూపించారంటారు. బాగా ఎందుకంటే మన సైడ్ ఉండదు, మనకి ఏపీలో ఇంకా చాలా తక్కువ సపోర్ట్, అవునవును. కానీ జనాల్లో కూడా పైల్వాన్ గా వెళ్ళాలని లేకపోతే అథ్లెట్స్ గా వెళ్ళాలని అనే సెక్షన్ ఉన్నా కానీ వాళ్ళకి సరైన మద్దతు కానీ సపోర్ట్ ఉండదు. ప్లస్ ఓవరాల్ కూడా చాలా పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. బట్ హర్యానాలో ఏంటంటే మనకు ఆ కమ్యూనిటీ కానీ పైల్వాన్ గా వెళ్ళాలి, నేషనల్స్ లో అవును మనం అవును. ఉండాలి, ఇంటర్నేషనల్ దాంట్లో ఉండాలనేది ఎక్కువ మనకు బాగా ఉంటుంది అనమాట. మీకు అవును సార్. శ్రీకాకుళంలో కొన్ని చోట్ల మనకు ఫౌజ్ లో అంటే ఆర్మీలో చేరే వాళ్ళకి ఎక్కువ ఊర్లు కానీ పర్సెంటేజ్ ఉంటుంది. అట్లా అవును చూసుకుంటే మనకి ఓవరాల్ ఆన్ యావరేజ్ గా హర్యానాలో టాప్ లో ఉంటుంది అన్నమాట అట్లాగా. అవును సార్. సో ఎందుకంటే నిజంగా దాని అంటే మీద ఎఫెక్ట్ అది పడడం లోకల్ గా ఎక్కువ ఎఫెక్ట్ ప్రతిరోజు పడింది. ఆడుకునే వాళ్ళు అది ఎక్కువగా ఆడుకుంటారు అక్కడ లోకల్ గా కూడా. బాగా బాగా సో అంటే అవును. ఈసారి ఆ ఇంపాక్ట్ బీజేపీ మీద బాగా పడింది అంటారా పడింది కంపల్సరీగా? పడింది బాగా 100% పడింది. ప్లస్ వాళ్ళు ఎప్పుడైతే ఒలింపిక్స్ లో రావడం, సెకండ్ లెవెల్ లో రావడం, ఆ, తను మళ్ళీ వెంటనే ఇమీడియట్ గా కాంగ్రెస్ లో జాయిన్ అవడం, ఈ ఇంపాక్ట్ బాగా ఓకే. పడింది. ముఖ్యంగా ఇంకొకటి సార్, ఇంకా మేజర్ ఇంకా ఏమన్నా కనిపించినాయి సార్, ఇంక్లూడింగ్ మెయిన్ కాశ్మీర్ సైడ్ చూసుకుంటే, ఉమ్. కాశ్మీర్ డివైడ్ అయిన తర్వాత ముఖ్యంగా ఆంధ్ర భారతదేశంలో కలిసిన తర్వాత చాలా మంది బీజేపీ చాలా ఎక్స్పెక్ట్ చేసింది ఈసారి కాశ్మీర్ ని. అంటే ఇది కరెక్ట్ కదండి, ఎందుకంటే బీజేపీలోనే భారతదేశంలో కలిసింది, దాంట్లో ప్రాబ్లం కాదు. కానీ అక్కడ రెండు చిన్న డిఫరెంట్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఆర్టికల్ 370 తీసేయడంలో 50% యాక్సెప్టెడ్, 50% నాట్ యాక్సెప్టెడ్ లో ఉన్నారు ఇక్కడ ప్రజలు. జమ్మూ ఓకే. అండ్ కాశ్మీర్ లో ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ లో కూడా మనం స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోరుకుంటాం కదా. పెద్ద అవును సార్. పెద్ద అవును. ఉద్యమాలు జరిగాయి. ఎందుకు అంటే దానికి వచ్చిన బెనిఫిట్స్ కావాలి, మాకు ట్యాక్స్ బెనిఫిట్స్ కావాలి, లేదా కంపెనీస్ లేదా కొత్తగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుద్ది, లేదా ఇక్కడ ఉన్నటువంటి సంస్థలకి ఆ ట్యాక్స్ బెనిఫిట్ అడ్వాంటేజ్ వల్ల ఎక్కువ సంస్థలు ఇక్కడికి వస్తాయి అని అనుకున్నారు. అలాగే అవును సార్. వాళ్ళకి అక్కడ స్టేట్ హుడ్ తీసేసి ఎప్పుడైతే యూనియన్ టెరిటరీకి కంప్లీట్ గా కన్వర్ట్ చేశారో ఆ యూనియన్ టెరిటరీని పూర్తిగా అపోజ్ చేస్తున్నారు. ఆర్టికల్ 370 వల్ల ఆబ్వియస్ గా అడ్వాంటేజెస్ జరిగినాయి. చాలా బాగా ఎలక్షన్స్ కూల్ గా జరుగుతున్నాయి. ఇంతకుముందు 2-3% జరిగిన దగ్గర కూడా ఇప్పుడు 38-39% మనకు ఓట్ బ్యాంకింగ్ రాబోతుంది. జనాలు చాలా విరివిగా ముందుకు వచ్చి ఓట్లు వేస్తున్నారు. బట్ ఆ ఓకే. ఓట్లు వేసే వాళ్ళ సంఖ్యలో ఎక్కువ శాతం మంది ఆ జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఆ స్టేట్ హుడ్ ని 10 సంవత్సరాల నుంచి ఎలక్షన్స్ లేకపోవడం, దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఓకే. అంటే ఇప్పుడు అంటే ఏమన్నా చేంజ్ అంటే గతం కన్నా మెరుగుగా ఏమన్నా కనిపించే అవకాశం ఉందా కాశ్మీర్, జమ్మూ అండ్ కాశ్మీర్ లో బీజేపీకి ఈ అంటే ఆర్టికల్ 370 జమ్మూలో వల్ల? బాగుంటుందండి. జమ్మూలో వరకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఆబ్వియస్‌గా కొన్ని ఓకే. నియోజకవర్గాలు కూడా పెంచుకున్నారు డీలిమిటేషన్ తో. బట్ ఓకే. ఇక్కడ మీకు కాశ్మీర్‌కి వచ్చేసరికి ఏంటంటే ఎక్కువ మనకు నేషనల్ కాంగ్రెస్ కానీ లేదా మామూలు కాంగ్రెస్ కానీ వీటి కాంబినేషన్ లో వచ్చేది ఎక్కువ ముందుకెళ్ళేది ఆస్కారం ఉంది. ఓకే. వాళ్ళు మెయిన్ ఏం చూస్తున్నారు సార్ ఈసారి? ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఐ మీన్ అంటే కాంగ్రెస్ నుంచి? మీకు కంపేర్ టు కాశ్మీర్ వ్యాలీకి జమ్మూకి చిన్న కోర్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ బీజేపీకి సపోర్ట్ మద్దతుగా ఉంటుంది. కాశ్మీర్ లో వ్యాలీలో వచ్చేసరికి పూర్తి అగనిస్ట్ గా ఉంటుంది. అక్కడ 2-3 నియోజకవర్గాల్లోనే కొంచెం టైట్ ఫైట్ ఇవ్వగలుగుతుంది అంతే. ఓకే. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యంగా ఏం చేద్దాం అనుకుంటుందంటారు? అంటే ఈ గెలిచిన వాటిలతో ఎలాగో ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలోనే ఉన్నారు. కానీ సెంట్రల్‌లో ఏం చేయాలన్నా గూడా అధికారం కావాల్సిందే. కానీ ఏం అంటే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారంటారు కాంగ్రెస్ నుంచి? ఒకేసారి అది కాదు సార్, మామూలుగా దాన్ని వాళ్ళు రిప్రజెంటేషన్ చేస్తారు. ఇప్పుడు మనకు సెంటర్ లో ఏది ఉంది దాన్ని బట్టి కాదు కూడా దాని హ్మ్. ఉంటే ఒక హ్మ్. పోటా పోటీగా ఉంటే యాడ్ అడ్వాంటేజ్ అవుద్ది. బట్ ఎప్పుడైనా ఓటరు తన ఊరు, తన గ్రామం, తన ఇల్లు, తన పర్సనల్ గా విధానాల మీద ఎక్కువ ఓట్లు వేస్తుంటాడు. తనకు ఉద్యోగం వస్తుందా లేదా, తను పండించిన పంటకి మద్దతు వస్తుందా లేదా, లేదా కరప్షన్ తక్కువ ఉందా లేదా, ఈ సెక్షన్స్ మీద రోడ్లు కానీ, మున్సిపాలిటీ కానీ, లేకపోతే హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ, తన వ్యక్తిగత జీవితం మీద తనకి ఇంపాక్ట్ పడుతుందని. ఇప్పుడు మా ఓకే. లాంటి లేదా సర్వే కంపెనీస్ కానీ ఏంటంటే ఓవరాల్ ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా, తక్కువ ఉన్నారా, ఏ సెక్షన్ వాళ్ళు ఉన్నారు, మహిళల ఓట్ బ్యాంకింగ్ ఎలా ఉంది, ఉద్యోగస్తులు ఓకే. ఓట్ బ్యాంకింగ్ ఎలా ఉంది, ఇలా కన్సాలిడేట్ చూస్తాం. బట్ మనం జమ్మూ అంతా ఇలా ఓట్ వేయాలి, కాశ్మీర్ అంతా ఇలా ఓట్ వేయాలని కన్సాలిడేట్ కూర్చొని అనుకోరు. ఇండివిజువల్ గా ఒక వ్యక్తి తనకున్నటువంటి ఫీలింగ్స్ మీద, భావోద్వేగం మీద ఓట్లు వేస్తాడు. అంటే అక్కడ ముఖ్యంగా హర్యానా గాని, ఈ కాశ్మీర్‌లో గాని బీజేపీ అంటే గతంలో కన్నా మెరుగ్గా ఉండే అవకాశం ఉందా? ఇంకా తగ్గిపోయే అవకాశం ఉందంటారా? ఈ 2 చోట్ల గూడా? అంటే ఇదే ట్రెండ్స్ కొనసాగితే మటుకు బీజేపీ కంప్లీట్ గా తగ్గేదానికి ఆస్కారం ఉంటుందండి. ఓకే. ఏంటంటే సార్ మెయిన్ దేని గురించి వాళ్ళు దృష్టి పెట్టట్లేదంటారు బీజేపీ? అదే సార్, ఈ పొలిటికల్ స్ట్రాటజీ ఏదైతే వెళ్తుందో
ఆ పర్స్పెక్టివ్ లో ఓకే. వెళ్తే అంటే వన్ మ్యాన్ టూ మ్యాన్ షో కానీ హిందుత్వ కానీ ఇది ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది, స్టిల్ ఓట్ లాంగ్ బ్యాంకింగ్ టర్మ్ ఉంటుంది. రాదంట. లాంగ్ టర్మ్ గా ఓకే. రాదనమాట. ఇప్పుడు మనకు తెలంగాణ ఉద్యమం జరిగింది అనుకోండి, తెలంగాణ సెంటిమెంట్ బలంగా ముందుకు వస్తుంది, దానికి ఓటు డబ్బులు పంచిపోయిన కార్యకర్తలు ఉన్నా లేకపోయినా ఆ ఫీలింగ్ అని కనెక్ట్ అయితే జరుగుతుంది. అలాగే మన కులపోడు గెలవాలి అనేది కూడా అది కూడా ముందుకు వస్తుంది ఇనిషియల్ గా. బట్ అది మీకు కరువు తీసుకునేదానికి లాంగ్ టర్మ్ గా వన్స్ గవర్నమెంట్ ఫామ్ అయిపోయాక అది లాంగ్ టర్మ్ గా ఓకే. వర్క్ అవుతుంది. ఇప్పుడు మీకు హర్యానాలో అదే జేజేపీ కానీ లేకపోతే ఎన్ఎల్డి కానీ ఇనిషియల్ గా ఒక క్యాస్ట్ బేస్డ్ వచ్చినటువంటి పార్టీస్ ఇవి. బట్ లాంగ్ ఓకే. టర్మ్ గా వర్కౌట్ అవ్వాలంటే ఓన్లీ కులం సపోర్ట్ గా సరిపోదు, వాళ్ళు కూడా చాలా తగ్గిపోతా ఉంటారు గోయింగ్ ఫార్వర్డ్. అవును. అంటే మెయిన్ లోకల్ ఉన్నటువంటి కన్స్ట్రక్టివ్ ఎక్కువ చేసుకోవాలండి. ఎంప్లాయ్మెంట్ కరెక్ట్, కావచ్చు, కరెక్ట్, వీటి మీద కరెక్ట్, చూసుకోవాలంటారు. అంటే కరెక్ట్, ఎంతసేపు కరెక్ట్. ఇంకా హిందూయిజం మీద లేదంటే ఇంకొకటి లోకలీ కరెక్ట్, లోకలీ ఇది కరెక్ట్, చూపించకుండా ప్రజలకు కరెక్ట్. ఏది కావాలో అది కావాలండి. షూర్. ఓకే సార్. నెక్స్ట్ కమ్ టు ఏపీ పాలిటిక్స్కి వస్తే, ఇప్పుడు మీరన్న హిందూయిజం ఇక్కడ మన ఎక్కువ స్టార్ట్ అవుతుంది. అవును. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఇది అండ్ వర్కౌట్ ఇప్పుడు అవుతుంది స్టార్ట్ అవుతుంది అంటారా? సార్. అదే అది ఓవరాల్ గా ఎన్డీఏ కానీ ఎనీ గవర్నమెంట్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కానీ ఇప్పుడు నవరత్నాలు కావచ్చు, సూపర్ సిక్స్ కావచ్చు, ఇక్కడ హర్యానా ఇచ్చిన చాలా స్కీమ్స్ కావచ్చు, ఏదైనప్పటికీ కూడా మీకు లాంగ్ టర్మ్ బెనిఫిట్ అయ్యి మళ్ళీ మళ్ళీ గెలవాలి అంటే మటుకు ఓవరాల్ గా మీకు ఈ ప్రజల్లో ఏదైతే కోరుకుంటున్నారు, స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, కరప్షన్ కావచ్చు, ఫార్మసీ ఇష్యూ కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఇటువంటి ఇష్యూస్ మీద కరువు తీసుకోగలుగుతుంది. కానీ ఓన్లీ స్కీమ్స్ మీద మటుకు ముందుకెళ్ళడం చాలా కష్టం అండి. ఎనీబడి. ఓకే. ఇక్కడైనా సరే. ఇక్కడైనా వర్కౌట్ అవ్వదంటారు. ఇప్పుడు అంటే ఇక్కడ తక్కువ యాక్చువల్‌గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ సంబంధించి ఆయన డిప్యూటీ సీఎంగా ఉండి ఒక హిందుత్వాన్ని అంటే మీరు నార్త్‌లో తగ్గుతుందన్నారు. కానీ ఇక్కడ ఇది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు తమిళనాడు కావచ్చు, ముఖ్యంగా ఈ 2 రాష్ట్రాల్లో ఒక చర్చ బాగా ప్రధానంగా జరుగుతుంది. దీన్ని ఎలా చూస్తారు సార్? ఇది వర్కౌట్ అవుతుంది. బీజేపీకి అంటే నార్త్‌లో తగ్గింది. సౌత్‌లో ఏమన్నా పెరిగే అవకాశం ఉందంటారా దీనివల్ల? అంటే డిపెండ్స్ అండి. అంటే ఒకసారి ఓవరాల్ గా కోర్ ఫిలాసఫీ తగ్గుతుంది అనుకోండి, మీరు దాని మీద ఎక్కువ ట్రావెల్ చేస్తుంటే లాంగ్ టర్మ్ మీకు ఇబ్బంది పడుతుంది. మీరు ఓకే. ఎక్కిన పడవ కోర్ ఫిలాసఫీ పెరుగుతుంది అనుకోండి, మీకు అడ్వాంటేజ్ అవుతుంది. సో పడవే మునిగిపోతుంది అనుకున్నప్పుడు ఆ పడవ మీద ప్రయాణించే వాళ్ళు కూడా ఇబ్బంది అవుతుంది కదా. సో ఓవరాల్ గా ఫిలసాఫికల్ గా కూడా దాని మీద తగ్గుతూ ఉంది. కోర్ ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది. ఆ కోర్ ఓట్ బ్యాంకింగ్ నమ్ముకుంటే లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఉండవు. ఓవరాల్ గా జర్నీని ఓవరాల్ గా బెనిఫిట్ అవుతుందా లేదా చూసుకోవాలి. ఆ, అది ప్రాక్టికల్ గా వర్కౌట్ అవుతుంది లాంగ్ టర్మ్. ఓకే. అంటే మీరు నెక్స్ట్ ఇప్పుడు తమిళనాడు ఎలక్షన్స్ కూడా చేస్తారా సార్ ఇప్పుడు ఈసారి? అవునా? చేస్తున్నాం. ఇప్పుడు మహారాష్ట్ర, జార్ఖండ్ ఉండండి, ఇమీడియట్లీ అవి చేస్తున్నాము. యాక్చువల్లీ ఓకే. స్టార్టెడ్ విత్ మహారాష్ట్ర ఓన్లీ, బట్ హర్యానా ముందుకు వచ్చి రావడంతో హర్యానా మీద మోర్ కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఓకే. ఈసారి మొత్తం ఓవరాల్ ఇండియా మొత్తం కూడా మీరు ఒక డెఫినెట్. సంచలనం చేయబోతున్నారు. అవునండి, డెఫినెట్లీ. సరే. ఇంకా ఇకపోతే అంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కొన్ని మీరు వీడియోస్ కొన్ని ఇంటర్వ్యూస్ అంటే లో కూడా చూసాం. మళ్ళీ మనం హరీష్ ప్రశాంతంగా సెపరేట్ ఒక వీడియో చేద్దాం. నెంబర్ ఓకే. ఆఫ్ ఓకే. ఇంటర్వ్యూస్ ఉన్నాయి బ్యాక్ టు బ్యాక్. ఓకే. ఓకే దానికి సార్. సెపరేట్ వీడియో చేద్దాం. రైట్ సార్. ఓకే సార్. ఓకే సార్. మీరు ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా పర్సనల్ గా డెఫినెట్లీ. ఫేస్ టు ఫేస్ చేసుకుందాం. రైట్ వంటవాడి. సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఒక థ్యాంక్ మంచి యూ, విక్టరీ మళ్ళీ మీకు అందింది. ఇంకా థ్యాంక్ యూ, మంచిగా అది ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.